కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిపై ధర్మపురి అరవింద్ తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో కాంగ్రెస్ అధికారానికి వస్తే టెర్రరిస్టులు రెచ్చిపోతారని, మళ్లీ సీరియల్ బాంబ్ బ్లాస్టులు జరుగుతాయని అన్నారు. జీవన్ రెడ్డి గెలిస్తే పీఎఫ్ఐ లవ్ జిహాదులకు జగిత్యాల అడ్డాగా మారుతుందని అన్నారు. జగిత్యాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అరవింద్ ఎన్నికలప్పుడే కాంగ్రెస్ కు కార్మికులు గుర్తొస్తారని ఎద్దేవా చేశారు. నేను 40 ఏళ్ల నుంచి కొట్లాడుతున్న రైతులకు పసుపు పొడి కావాలని కొట్లాడుతుంటే ఏ కాంగ్రెస్ వాడు చేయలేదు, తెలుగుదేశం వాడు చేయలేదు, టీఆర్ఎస్ వాడు చేయలేదు. నేను చేసుకొచ్చినా లేదా? పసుపు రేట్లు 5-6 వేలు ఉంటే ఇవాళ 19,000 20,000 ఉన్నాయి. 19,000 20,000 ఉన్నాయి ఇవాళ రేటు. పసుపు ఎట్లా మార్కెటింగ్ చేయాలని కూడా చేసి చూపించినామమ్మ. మన అన్నదమ్ముల గల్ఫ్ లో ఉంటారు కదా, ఇండియన్ పీపుల్ ఫోరం సంస్థ అంటే భారతీయ జనతా పార్టీ అక్కడ రాజకీయాలు చేయదు. రాజకీయాలు చేయకుండా భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందన్నట్టు ఆడ కేవలం మన అన్నదమ్ములు ఆడికి పోయినప్పుడు వాళ్ళకి సేవా కార్యక్రమాల కోసం ఈ సంస్థని నరేంద్ర మోడీ గారు పెట్టడం జరిగింది. 24 మంది డాక్టర్లు 24 గంటలు అందుబాటులో ఉంటారు. ఎక్కడైనా లేబర్ క్యాంపులలో మన అన్నదమ్ములకు ఏం బీమారు వచ్చి ఏమి ఇబ్బంది అయినా ఆరోగ్యపరంగా 24 డాక్టర్లు ఉంటారు రెడీగా వాళ్ళకి సేవ చేయనీకి. వీసాలు టైం అయిపోయి లేదా ఇంకా ఏజెంట్లు మోసం చేసి అక్కడ ఇరికిపోయిన వాళ్ళకి 11 మంది లాయర్లని, అమ్మ ఇక్కడ లాయర్లు ఉన్నట్టు అగ్గకి రారాడా, ఆడ బాగా కాస్ట్లీ అయినా కూడా 11 మంది లాయర్లని ఫ్రీగా ఆ సంస్థ మన అన్నదమ్ముల కోసం అవైలబుల్ పెడతాం. ఎప్పుడు మొన్న వరదలు వచ్చినాయి, వరదలు వస్తే ఇంటింటికి రేషన్ పంపించింది ఇండియన్ పీపుల్ ఫోరం సంస్థ. కరోనా సమయంలో అక్కడి నుంచి ఇక్కడికి మన అన్నదమ్ములు తీసుకొస్తానికి వందే భారత్ మిషన్ నరేంద్ర మోడీ గారు ఫ్లైట్లు నడిపిస్తే ఆ ఫ్లైట్లకి 8 ఫ్లైట్లు అదనంగా ఇండియన్ పీపుల్ ఫోరం పెట్టింది మన అన్నదమ్ములకి ఇక్కడ వాపస్ ఇండియాకి తీసుకురానికి. అది భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ల కోసం పనిచేయదమ్మా. నరేంద్ర మోడీ ఎలక్షన్ల కోసం పనిచేయడు. నరేంద్ర మోడీ భారతీయుల కోసం పనిచేస్తా ఉంటాడు. మధ్య మధ్యలో ఎలక్షన్లు వస్తాయి పోతాయి. ఇక్కడ ఉపాధిని కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాలు ఏళ్ల పార్టీ ఇక్కడ ఉపాధి కల్పించక ఈ ఫ్యాక్టరీలన్నీ బంద్ పెట్టించి అందరూ గల్ఫ్కు పోయినరు. వాళ్ళు గల్ఫ్ గోసకి కారణమే కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత కేసీఆర్.